విజయనగరం జిల్లా పోస్పాటరేగ మండలం కమ్మైపాలెం గ్రామంలో వైర్ బోర్డు వారి సహకారంతో ఒక శిక్షణా కార్యక్రమం ప్రారంభం చేశాము. మరి ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా 20 మంది మహిళలు కొబ్బరి తాడు, అలాగే డోర్ మ్యాట్స్, వివిధ రకాల వస్తువులు తయారు చేయడానికి ఈ శిక్షణా కార్యక్రమంలో నేర్పడం జరుగుతుంది. మరి విజయనగరం జిల్లాలో గత 35 సంవత్సరాల నుంచి వైర్ బోర్డు వారి సహకారంతో చింతపల్లి గ్రామంలో ఒక కామన్ ఫెసిలిటీ సెంటరు, అలాగే మోడల్ వైర్ విలేజ్ స్కీమ్ కింద కొన్ని షెడ్లు, అలాగే చాలాసార్లు శిక్షణా కార్యక్రమాలు కూడా చింతపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా పోస్పాటరేగ మండలం చోడమ్మగ్రహారంలో కూడా ఎన్నోసార్లు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను విజయనగరం జిల్లా వైర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి నా అనుభవపూర్వకంగా సుమారు ఒక 40-30 తాడు పరిశ్రమలు ఈ జిల్లాలో ఉన్నాయి. అలాగే కొబ్బరి పీచు పరిశ్రమలు ఒక 4 ఉన్నాయి. అయితే ఇప్పుడు కొబ్బరి డొక్క లభ్యత కొంచెం తగ్గినా సరే కొబ్బరి తోటలు విరివిగా పెరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కొబ్బరి డొక్క మనకి లభ్యత ఎక్కువ అవుతుంది. అందుచేత ఇబ్బంది ఏమీ లేదు. మరి తాడు పరిశ్రమలు మరి కొంచెం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అలాగే వైర్ బోర్డు వారు శిక్షణా కార్యక్రమం ఈరోజు పోస్పాటరేగ చోడమ్మగ్రహారంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విధంగా వైర్ బోర్డు సహకారంతో విజయనగరం జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం.